హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 42 సముద్రమతనం. శ్రోత అయిన జనమేజయుడు వైశంపాయన మహర్షి ఈ విధంగా దానవ జాతి పూర్తిగా మోక్షానికి దూరమైపోయి అజ్ఞానంలో మునిగి ఉంటే ఇక వారు దేవతలు కలిసి ఎలా జీవించారు, వారి జీవన విధానం ఎలా జరిగింది అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు: జనమేజయ, నీ ప్రశ్నకు సమాధానంగా 1-2 సన్నివేశాలు చెబుతాను. కృతయుగం పూర్తి అయిపోయి త్రేతాయుగం రాబోతూ ఉండగా బ్రహ్మదేవుడు మహర్షులు అంతా కలిసి నాస్తికుడైన వేనరాజును సంహరించి అతడి పుత్రుడు విష్ణు అంశ సంభూతుడు అయిన పృథు మహారాజును రాజ్యంలో పట్టాభిషేకం చేశారు. అతడు రాజ్యంలోకి వచ్చేసరికి త్రేతాయుగం వచ్చేసింది. పృథు మహారాజు ధర్మాన్ని రాజ్యంలో బాగా సుప్రతిష్ఠితం చేశాడు. ప్రజలంతా తమకు అన్ని విధాలా ధార్మికమైన వృత్తి లభిస్తోందని, సత్కర్మానుష్ఠానాలు సాగుతున్నాయని సంతోషిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ఒకసారి దేవతలు దానవులు కూడా కలిసి మందర పర్వతం మీద సమావేశమై ఎవరి పద్ధతుల్లో వారు తపస్సులు మొదలుపెట్టారు. కొంతకాలానికి ఇద్దరూ బాగా అలసిపోయి ఆ కొండ చర్యల మీదే విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నారు. అది వైశాఖ మాసం. ఎండ తీవ్రంగా ఉంది. గాలి కొంచెంగా వీస్తోంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక అపూర్వమైన సువాసన వారి ముక్కులకు సోకింది. ఆ సువాసన మత్తెక్కిస్తోంది. ఆ మత్తులో ఈ సువాసన ఎక్కడి నుంచి వస్తోందా అని వాళ్ళందరూ కలిసి అన్వేషణ మొదలుపెట్టారు. అది ఒక గొప్ప పుష్పంలో నుంచి వస్తోందని అర్థమైంది. దాంతో దానవులకు కొన్ని క్రొత్త ఆలోచనలు మొదలయ్యాయి. బుద్ధి కర్మానుసారిని అన్నారు కదా, అంటే పూర్వం చేసుకున్న పాప పుణ్యాలను బట్టి జీవులకు ఈ జన్మలో చెడు ఆలోచనలు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది సృష్టి నియమం. ఈ నియమం ప్రకారమే దానవులు విచిత్రంగా ఆలోచించి చివరికి వారిలో వారు ఇలా సంప్రదించుకున్నారు: ఒక్క పువ్వులో నుంచి వచ్చే వాసనే ఇంత గొప్పగా ఉంటే అన్ని పువ్వులు కలిసి వాసన ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఒక పువ్వులో వాసనే ఇంత గొప్పగా ఉంటే అన్ని మూలికలు కలిపితే వచ్చే వాసన ఇంకెంత గొప్పగా ఉంటుంది. కనుక మనం ఒక పని చేద్దాం. భూమి మీద ఉన్న ఔషధాలన్నీ తెచ్చి సముద్రంలో పడేసి ఈ మందర పర్వతాన్ని కవ్వంగా చేసి ఆ సముద్రాన్ని చిలుకుదాం. మనం వేసే ఔషధాలలో సోమలత కూడా ఉంటుంది కనుక ఇతర దివ్య ఔషధాలన్నీ కలిసి ఉంటాయి కనుక ఈ మతనంలో నుంచి ఖాయంగా అమృతం జన్మిస్తుంది. అమృతం పుట్టాక దాన్ని మనమంతా పంచుకోవచ్చు. కనుక మనం అందరం కలిసి అమృతం కోసం సముద్ర మదన ప్రయత్నం చేద్దాం. అమృతపానం చేశామంటే మనం దేవతలతో సమానమైపోతాం. దీన్ని దేవతల పక్షాన ఉండే విష్ణుమూర్తి కూడా ఆపలేడు. ఇలా మనం దేవతలతో సమానమైపోతే దేవతలతో కలిసి స్వర్గ సుఖాలన్నీ అనుభవించవచ్చు. మనమే కాదు, మన భార్యా పిల్లలు మొదలైన పరివారం అంతా అనుభవించవచ్చు అని. దానవులు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకొని ముందు ఈ మందర పర్వత శిఖరాన్ని పీకి సముద్రంలో పడేద్దాం అని ఆలోచించి ఆ శిఖరాన్ని పీకడం కోసం ఇటు అటు పరుగులు తీసి మోకాళ్ళు మోటించి చేతులతో బిగించి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పర్వతం అణువంత కూడా కదలలేదు. చివరికి దానవులంతా నీరసంతో వేళ్లాడి కూలబడ్డారు. కానీ అప్పటికే వారు కొత్తగా తపస్సు చేసి ఉన్నారు కనుక వారి బుద్ధి కొంచెం సవ్యంగా పనిచేసి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడికి ఈ దైత్య దానవ రాక్షసుల క్రూర స్వభావం తెలిసిన ఆయన నిష్పక్షపాత బుద్ధి కలవాడు కనుక తాను అదృశ్యంగా ఉండి వారికి ఇలా హితువు పలికాడు: నాయనలారా, మీ దానవ జాతి వారు ఒక్కరు పూనుకుంటే ఈ పని కాదు. ఈ మందర పర్వతం మహామహిమ కలది. దీన్ని కదిలించటం మీరు అనుకున్నంత సులభం కాదు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు మొదలైన దేవతాగణాలు, అలాగే దైత్య దానవ రాక్షసాది అసుర గణాలు మొత్తం అందరూ కలిసి ప్రయత్నిస్తే గాని ఈ పర్వతాన్ని ఎత్తలేరు. ఇలా మీరంతా కలిసి ఈ పర్వతాన్ని పెకిలించి సముద్రంలో పెట్టగలిగితే అప్పుడు హిమాలయ పర్వతంలో ఉన్న దివ్య ఔషధాలన్నీ మీకు దర్శనమిస్తాయి. అప్పుడు కూడా మీరంతా కలిసి వెళ్తే ఆ ఔషధాలన్నీ మీ చేతిలోకి వస్తాయి.
ఆ తర్వాత మళ్ళీ మీరంతా కలిసి లవణ సముద్ర మతనం చేస్తే మీరు కోరుకున్న అమృతం జన్మిస్తుంది, కనుక అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేసుకోండి అని. ఈ మాటలు విన్న దానవులు గత్యంతరం లేక దేవతల దగ్గరికి వెళ్లి వారితో సంధి చేసుకుని పుట్టిన అమృతాన్ని అందరూ సమంగా పంచుకునేటట్లు ఒప్పందం చేసుకుని అందరూ కలిసి మందర పర్వతాన్ని పెకిలించటానికి ప్రయత్నించారు. ఇలా దేవ దానవ జాతులు ఇద్దరూ కలిసి ప్రయత్నించేసరికి మందర పర్వతం సులభంగానే పైకి లేచింది. వారందరూ కలిసి దాన్ని సముద్రంలో నిలబెట్టి దానికి వాసుకి మహాసర్పాన్ని కవ్వపు త్రాడుగా చేసి హిమాలయ పర్వతం నుంచి ఔషధాలను తెచ్చి సముద్రంలో పడవేసి వేలకు వేల సంవత్సరాలు మతనం చేశారు. అలా మతనం చేయగా చేయగా ఆ మతనంలో నుంచి ముందుగా ధన్వంతరి దేవుడు, మధ్యము లక్ష్మీదేవి, కౌస్తుభామణి, చంద్రుడు, ఉచ్చైశ్రవసము అనే గుర్రము ఉద్భవించి చిట్ట చివరిగా వారందరూ కోరుకున్న అమృతం కూడా జన్మించింది. అమృతాన్ని చూసేసరికి రాక్షసులకు దుర్బుద్ధి పుట్టి అమృత కలశాన్ని పట్టుకొని పారిపోసాగారు. అది గమనించిన దేవతలు వారిని అడ్డగించి వారితో కలబడ్డారు. ఈ రెండు పక్షాలు ఇలా కొట్టుకుంటూ ఉండగా రాహువు అనే రాక్షసుడు సందు చూసుకొని అమృత కలశాన్ని దొరకపుచ్చుకొని మొత్తం తనే తాగేద్దామని ప్రయత్నం ప్రారంభించాడు. ఇది దేవతల కంటపడింది. వాళ్ళు అమృతాన్ని దానవులు కాకుండా దేవతలు కాకుండా రాహువు ఒక్కడే తాగేస్తున్నాడు అని గోలగోలగా అరిచారు. అది విని శ్రీహరి తన చక్రాయుధంతో రాహువు కంఠం నరికేశాడు. ఈలోగా పితృగణాలు మునిగణాలు జాగ్రత్త పడి ఆ అమృత కలశాన్ని లాగేసుకున్నారు. ఇది గమనించిన దేవేంద్రుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ కలశం తను గుంజుకున్నాడు. ఈ సన్నివేశాలను గమనిస్తున్న బ్రహ్మదేవుడు పృథ్వీదేవత చెవిలో ఏదో చెప్పాడు. దాని ప్రకారం ఆవిడ దేవేంద్రుడి దగ్గరికి వెళ్లి ఒడుపుగా అమృత కలశాన్ని లాక్కొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. జనమేజయ, రాక్షస జాతుల వారి ఆలోచనలో ఉండే వక్రగుణం వల్ల దేవదానవుల సహజీవనం ఇదే విధంగా అనేక సార్లు భగ్నమైంది. శ్రోత అయిన జనమేజయుడు వైశంపాయనుడి కథా ప్రవాహాన్ని కొంచెం ఆపి, మహర్షి, ఇలా దేవదానవుల సఖ్యం చెడిపోయినాక దేవతలు ఏం చేశారు, దానవులు ఏం చేశారు అని అడిగాడు. వైశంపాయనుడు, రాజా, దానవులు తమ పరాక్రమం పెంచుకొని మళ్లీ రాజ్యం సంపాదిద్దామని ప్రయత్నంలో పడ్డారు, దేవతలేమో తపస్సు చేద్దామనే ప్రయత్నంలో పడ్డారు అని బదులు చెప్పాడు. బలి చక్రవర్తి కథ. జనమేజయుడు, మహర్షి, అలా అయితే హిరణ్యకశిపు వంశంలో పుట్టిన బలి చక్రవర్తి ప్రయాగ క్షేత్రంలో గొప్ప యజ్ఞం చేసి కోరిన వారికి కోరినదల్లా దానం చేశాడని విన్నాను. అది ఎలా సంభవించింది అని అడిగాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, దేవదానవుల సఖ్యభంగానికి బలిరాజ్య కథ కూడా ఒక ఉదాహరణగా పనిచేస్తుంది. రాక్షస వంశంలో పుట్టిన బలి చక్రవర్తి ధర్మాత్ముడై జీవించాడు. కానీ తన పరాక్రమ విశేషం చేత దేవరాజ్యాన్ని మాత్రం సంపాదించేశాడు. అలా దేవరాజ్యాన్ని సంపాదించిన బలి చక్రవర్తి తన ధర్మ ప్రవృత్తిని మానుకోలేదు. అతడు బ్రహ్మక్షేత్రమైన ప్రయాగలో పరమ పవిత్రమైన గంగా యమునల మధ్య ప్రదేశంలో రాజసూయ యాగాన్ని చాలా వైభవంగా నిర్వహించాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు స్వయంగా అధ్వర్యుడిగా ఉండి తన పుత్రగణంతో కలిసి ఈ యజ్ఞాన్ని శాస్త్రీయంగా నడిపించాడు. ఈ మహాయజ్ఞానికి అటు దానవ జాతి వారితో పాటు ఇటు వేద విద్వాంసులు, యోగులు, యతీశ్వరులు, వాలకిల్యాది మహామునులు మొదలైన మహానుభావులు అనేక మంది విచ్చేసి సంతోషంతో పాలు పంచుకున్నారు. ఇలా యజ్ఞం జరుగుతూ ఉండగా బలి చక్రవర్తికి ధర్మావేశం పెరిగి ఈ యజ్ఞంలో ఎవరు ఏమి కోరుకుంటే అది దానం చేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ సందు చూసుకుని విష్ణుమూర్తి వామన రూపంలో అక్కడికి వచ్చి 3 అడుగుల భూమిని దానంగా అడిగాడు. బలి చక్రవర్తి దానం చేసేశాడు. వెంటనే మరుగుజ్జు రూపంలో ఉన్న విష్ణుమూర్తి కాస్త విరాట్ రూపంగా పెరిగిపోయి తన 2 పాదాలతోనూ భూమిని స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించేశాడు. దాంతో దానవ జాతి వారికి ఉండటానికి చోటు లేక తమ ఆయుధాలన్నీ వెంటబెట్టుకొని బలి చక్రవర్తితో కలిసి పాతాళ లోకానికి తరలిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి దేవేంద్రుడు, విష్ణుదేవుడు కలిసి బలి చక్రవర్తిని మళ్లీ భూలోకానికి తెచ్చి త్రిలోకాధిపతిగా పట్టాభిషేకం చేశారు.
దానికి కృతజ్ఞతగా బలిచక్రవర్తి దేవతలందరినీ పితృదేవతలుగా మార్చేసి వారికి స్వాహాకారాలతో కాకుండా స్వదాకారాలతో హావిస్సులు అందేటట్లు చేశాడు. ఇంతలో బ్రహ్మదేవుడు దేవేంద్రుణ్ణి విడిగా పిలిచి తనకు భూదేవి ద్వారా సంక్రమించిన అమృత కలశాన్ని దేవేంద్రుడికి ఇచ్చేశాడు. దానితో పాటు తన చేతిలో ఉన్న ఒక దివ్య శంఖాన్ని కూడా దేవేంద్రుడికి బహుమతి ఇచ్చాడు. ఈ రెండిటి ప్రభావం వల్ల దేవేంద్రుడి శక్తి పెరిగిపోయింది. దేవేంద్రుడు ఆ దివ్య శంఖాన్ని పూరించేసరికి ఆ ధ్వనికి అతడి శత్రువులంతా తలో ప్రక్కకు పారిపోయారు. దేవతలంతా ఆయన చుట్టూ చేరారు. దేవరాజ్యం మళ్లీ దేవేంద్రుడికే దక్కింది. దానికి ముల్లోకాలు సంతోషించాయి. జనమేజయ, ఈ విధంగా దేవదానవుల సఖ్య వైరుధ్యాలు రకరకాల మలుపులు తిరిగాయి. దక్ష యజ్ఞ విధ్వంసం. జనమేజయ, ఇక హరిహరుల అభేదాన్ని మరొక పద్ధతిలో ప్రతిపాదించే దక్ష యజ్ఞ సన్నివేశాన్ని వివరిస్తాను విను. ప్రచేతసుడి వంశంలో పుట్టిన దక్ష ప్రజాపతి గొప్ప విష్ణు భక్తుడే కాని ఆత్మతత్వవేత్త కాదు. అందువల్ల అతను ఎన్ని యజ్ఞాలు చేసినా అతడికి శివద్వేషం పోలేదు. అటువంటి దశలోనే అతడు ఒక అశ్వమేధ యాగం ప్రారంభించాడు. వేద సూత్రాల ప్రకారం ఆ యజ్ఞంలో కొన్ని ఆహుతులను రుద్రదేవుడికి కూడా ఇవ్వవలసి ఉంది. కానీ ద్వేషభావ పూరితుడైన దక్షుడు ఆ రుద్రహూతులను ఇవ్వకుండానే యజ్ఞాన్ని ముందుకు నడిపించేశాడు. దానికి ఆగ్రహించిన రుద్రదేవుడు నందీశ్వరాది ప్రమదగణాలతో కలిసి వచ్చి ఆ యజ్ఞాన్నే ఒక పశువుగా భావించి ఆ పశువును సంహరించటానికి ఉద్యుక్తుడయ్యాడు. రుద్రదేవుడు ఇలా కోపాద్రిక్తుడు అయ్యేసరికి రుద్రగణాలలో ఉండే ఘోరకారులైన వీరులంతా రెచ్చిపోయి ఆ యజ్ఞశాలను, యజ్ఞ పరికరాలను, యజ్ఞ ద్రవ్యాలను చిన్నాభిన్నం చేసేశారు. ఈ గందరగోళానికి నందీశ్వరుడు స్వయంగా నాయకత్వం వహించాడు. ఈలోగా రుద్రదేవుడే స్వయంగా అక్కడికి విచ్చేసి పినాకమనే తన ధనస్సు తీసుకొని నలుదిక్కులకు బాణ ప్రయోగాలు చేసి యజ్ఞ సభకు విచ్చేసిన దేవతలను, ఋషులను కూడా చెండాడసాగాడు. ఈ సందు చూసుకొని దక్ష యజ్ఞాది దేవత ఒక జింక రూపం ధరించి ఆకాశంలోకి పారిపోసాగింది. దీనిని ఓరకంట గమనించిన శంకర భగవానుడు ఒక బాణం వేసి దాన్ని కొట్టాడు. ఆ బాణం వెళ్లి జింక వెన్నులో గుచ్చుకుంది కాని అది మరణించలేదు. అది బోరు బోరున అరుచుకుంటూ నెత్తురు విరజిమ్ముకుంటూ ఆకాశంలో మరింత వేగంగా పైకి ఎగిరి బ్రహ్మలోకానికి చేరి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడింది. శంకర భగవానుడు ఇక దాని వెంట పడలేదు. బ్రహ్మదేవుడు తన లోకానికి వచ్చిపడి తనను శరణు వేడుతున్న యజ్ఞ మృగాన్ని చూసి జాలిపడి దానిని ఓదారుస్తూ ఇలా అన్నాడు: జింక రూపాన్ని ధరించిన ఓ యజ్ఞమా, నీ మీద నాకు ఎంత దయ ఉన్నా నువ్వు నీ దుష్కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. నీ రుద్రద్వేషం క్షమించరానిది. అయినా నువ్వు నన్ను శరణు వేడుతున్నావు కనుక నువ్వు ఇలా బాణం గుచ్చుకున్న మృగ రూపంలోనే, అంటే జింక రూపంలోనే ఆకాశంలో నక్షత్ర మండలంగా శాశ్వతంగా ఉండిపో. చంద్రుడికి ప్రియమైన రోహిణీ నక్షత్రానికి, రుద్రదేవుడికి ప్రియమైన ఆర్ధా నక్షత్రానికి మధ్యలో మృగశిరా నక్షత్రంగా నువ్వు నిలిచిపో. నీ రక్తం ఆకాశంలో చెల్లా చెదురైంది కనుక ఆ రక్తంలో నుంచి ఇంద్రధనస్సు అనే రంగురంగుల తేజోవలయం ఒకటి ఆవిర్భవించుగాక. ధనస్సును పోలిన ఆ రంగురంగుల ఇంద్రధనస్సు మానవులకు వర్షాన్ని సూచించే శుభశకునమై విరాజిల్లుగాక. ఇది వర్షాకాలంలో అప్పుడప్పుడు మానవుల నేత్రాలకు కనిపిస్తుంది గనుక దీనికి ఇంద్రధనస్సు అని పేరు సార్థకమగుగాక. రుద్రద్వేషం పనికిరాదనే సందేశం నీ ద్వారా సృష్టి మొత్తానికి అందుగాక అని. ఆ విధంగా యజ్ఞ మృగం మృగశిరా నక్షత్రంగా మారిపోయింది. ఈ యజ్ఞశాలలో రుద్రుడి రౌద్రానికి భయపడ్డ దక్షపక్ష వీరులంతా తలో ప్రక్కకు పారిపోవటం మొదలు పెట్టారు. ఇంతలో విష్ణుదేవుడు తన వంతుగా తను కృషి చేయాలి కనుక శివుడికి ఎదురుగా నిలబడి తన ధనస్సు తీసుకుని రుద్రుడి చీల మండలంలోకి బాణాలు వేసి కొట్టాడు. కాని ఆ బాణాలు రుద్రుడి ముందర కాకి రెక్కలలాగా ప్రక్కకు వాలిపోయాయి. ఈలోగా రుద్రుడు హూంకరించి విష్ణుమూర్తి గుండెలలోకి బాణాలు వేసి కొట్టాడు. ఆ బాణాలు విష్ణుమూర్తికి తగిలి నేల మీద పడిపోయినాయి. ఇది గమనించిన విష్ణుదేవుడు పకపకా నవ్వుకుంటూ గబగబా ముందుకు వెళ్లి రుద్రదేవుడి మెడ చుట్టూ తన చేతులు వేసి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ విధంగా నల్లని విష్ణుమూర్తి చేతులు తెల్లని శంకర భగవానుడి మెడ చుట్టూ తాకడం వల్ల శంకర భగవానుడు నీలకంఠుడు అయ్యాడు.
అప్పుడు శ్రీహరి శంకర భగవానుడికి నమస్కరిస్తూ ఇలా మనవి చేశాడు. ఉత్పత్తి వినాశనాలు లేనటువంటి రుద్రదేవుడు నన్ను క్షమించాలి. దేవా, నువ్వు సకల జీవులకు సకల కర్మలకు కూడా అధిపతివి. కర్మలు స్వయంగా జడాలు. వాటిల్లోకి చైతన్యాన్ని సంక్రమింపచేసి వాటి చేత పని చేయించేది నువ్వే. అందుకే సృష్టిలోని సమస్త కర్మలకు కర్తవు, వాటిని విధ్వంసం చేసే వికర్తవు కూడా నువ్వే. నువ్వు జీవులకు అధిపతివి కాని వారి మీద ఆధారపడి ఉన్నవాడవు కాదు. అందుకు నువ్వు పురుషోత్తముడివి. నువ్వు కర్మస్వరూపుడవు కనుకనే కర్మల వల్ల ఉద్భవించే సమస్త శరీరాలలోనూ అంతర్యామిగా నువ్వే ఉంటున్నావు. అందుకే కర్తవు ప్రేరకుడవు కూడా నువ్వే అవుతున్నావు. సృష్టిలో ఈ నియమాలను నువ్వే ఏర్పాటు చేశావు. దేవా, వింటున్నావా? ఆకాశంలో గుమికూడిన సిద్ధులు మహర్షులు అంతా ఓ సనాతన స్వరూపుడైన రుద్రదేవా, నీకు నమోస్తూ నమోస్తూ అని స్తుతి చేస్తున్నారు. కనుక నీ ఉగ్రత్వాన్ని విడిచి ప్రసన్నుడువు కా అని. విష్ణుమూర్తి ఇలా మాట్లాడుతూ ఉండగానే ప్రక్కన ఉన్న నందీశ్వరుడు కోపానికి తట్టుకోలేక పేట్రేగిపోయి చనువు కొద్దీ శివుడి చేతిలో ఉన్న ధనస్సు లాక్కొని విష్ణుమూర్తి నెత్తిన గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు విష్ణుమూర్తి బల్లున నవ్వి నంది వంక చూశాడు. అంతే, ఆ నంది బిగిసిపోయాడు. విష్ణుమూర్తి మాత్రం కేవలం క్షమాగుణమూర్తి అయి తోట్రుపాటు లేకుండా నిలబడిపోయాడు. ఆ తర్వాత విష్ణుదేవుడు దక్షుణ్ణి మందలించి రుద్రదేవుడికి వేద మంత్రాల ప్రకారం ఇవ్వవలసిన రుద్రాహుతులను ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసి రుద్రగణాలు చెడగొట్టిన యజ్ఞశాలను మళ్లీ పునరుద్ధరించి ఆగిపోయిన యజ్ఞం కొనసాగేటట్లు చేశాడు. ఆ విధంగా విష్ణుదేవ రుద్రదేవుల అనుగ్రహంతో దక్షుడు తన యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకుని యజ్ఞ ఫలితాలను పొందాడు. జనమేజయ, అనేక అంతరార్థాలలో కూడిన ఉన్న ఈ దక్షయజ్ఞ విధ్వంస కథను నీకు సంగ్రహంగా చెప్పాను. ఈ కథను, దీని అంతరార్థాలను జాగ్రత్తగా భావన చేసిన మానవుడు ఉత్తమ శుభ ఫలితాలను, బ్రహ్మ విద్యను కూడా అందుకోగలుగుతాడు. ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే, దేవదానవులలోని వైరుధ్యాలే కాక దేవతలలో వారి భక్తులలో గల వైరుధ్యాలు కూడా ఒక్కొక్కసారి కల్లోల పరిస్థితులకు దారి తీసిన సనాతన పురుషోత్తములైన హరిహరుల సమన్వయ శక్తి చేత ఆ కల్లోలాలు సమసిపోయి భక్తులకు శుభాలే సంక్రమిస్తూ ఉంటాయి.